చూసారా, మధ్యప్రాచ్యంలో ఎక్కడో జరిగే ఒక చిన్న గొడవ మన దేశం మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో ఈరోజు మనం వివరంగా చూడబోతున్నాం. అసలు ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కాని దీని ఫలితాలు మాత్రం ప్రతి భారతీయుడి మీద పడబోతున్నాయి, అది మాత్రం ఖాయం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 80 లక్షలు. ఈ సంఖ్య వెనుకే అసలు కథ ఉంది. ఈ సంక్షోభం మనకు ఎందుకు ఇంత పెద్ద సమస్యగా మారిందో చెబుతుంది. ఇది కేవలం ఒక అంకె కాదండి, గల్ఫ్ దేశాల్లో వాళ్ల భవిష్యత్తును వెతుక్కున్న లక్షలాది మంది జీవితాల కథ ఇది. సరే, ఇప్పుడు ఈ అంకెల నుండి బయటకొచ్చి అసలు మనుషుల గురించి మాట్లాడుకుందాం. అంటే వీళ్ళు ఎవరు, అక్కడ ఏం చేస్తున్నారు? వీళ్లంతా కుటుంబాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇలా లక్షలాది మంది కార్మికులతో కూడిన ఒక పెద్ద భారతీయ సమాజం. ఈ 80 లక్షల మంది ఎక్కడెక్కడున్నారో చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఒక్క యుఏఈలోనే దాదాపు 39 లక్షల మంది భారతీయులు ఉన్నారు. సౌదీ అరేబియాలో అయితే 22 లక్షలు, ఖతార్లో మరో 10 లక్షల మంది. వీళ్లంతా అక్కడే ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా వెన్నెముకలాంటివాళ్లు. వీళ్ళేమీ ఈరోజు వెళ్ళి రేపొచ్చేవాళ్లు కాదు. చాలామంది 10-15 ఏళ్ల నుంచి అక్కడే స్థిరపడ్డారు. వాళ్ల పిల్లలు అక్కడే పుట్టి పెరగారు. వాళ్ళు అక్కడి సమాజంలో, సంస్కృతిలో ఒక భాగమైపోయారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోతే కుటుంబాలతో సహా ఉన్న ఈ 80 లక్షల మందిని సురక్షితంగా వెనక్కి ఎలా తీసుకురాగలం? ఇది ఊహించడానికి కూడా కష్టంగా ఉంది కదూ. నిజంగా ఇదొక అతిపెద్ద సవాలు. మొన్న ఉక్రెయిన్ నుండి మన విద్యార్థులను తీసుకొచ్చిన ఆపరేషన్తో దీన్ని పోల్చి చూస్తే మనకు సమస్య తీవ్రత తెలుస్తుంది. అక్కడ మనం వేల మందిని విజయవంతంగా తరలించాం. కానీ గల్ఫ్లో ఉన్నది 80 లక్షల మంది. వాళ్లను తరలించడమంటే అది దాదాపు అసాధ్యమైన పని. అక్కడ నివసిస్తున్న భారతీయులు ఎంత భయంలో ఉన్నారో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. దుబాయ్లో ఉన్న ఒక స్నేహితుడు ఫోన్ చేసి మా కళ్ల ముందే డ్రోన్లు పడిపోతున్నాయి అని చెప్పాడంటే ప్రమాదం వాళ్ల ఇంటి ముందుకే వచ్చిందని అర్థం చేసుకోవాలి. సరే, ఇది మనుషుల కథ. ఒకవైపు ఈ మానవ సంక్షోభముంటే మరోవైపు మనల్ని భయపడుతున్నది ఆర్థిక సంక్షోభం. ఈ సంఘర్షణ మన దేశానికి రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఈ ఆర్థిక ముప్పుకు కేంద్ర బిందువు ఈ హార్ముజ్ జలసంధి. అంటే ఇది సముద్రంలో ఒక ఇరుకైన దారి అనుకోండి. ప్రపంచంలో సముద్రం ద్వారా జరిగే మొత్తం చమురు రవాణాలో 1/3 ఇక్కడ్నుండే వెళ్ళాలి. అసలు సమస్య ఇక్కడే ఉంది. ఒకవేళ ఇరాన్ గనక ఈ దారిని మూసేసిందంటే మనకు ఎక్కువగా ఆయిల్ సప్లై చేసే ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈల నుండి ఒక్క చుక్క నూనె కూడా మన దేశానికి రాదు. ఒకవేళ చమురు సరఫరా పూర్తిగా ఆగిపోతే మన దేశం దగ్గరున్న ఎమర్జెన్సీ స్టాక్ ఎంత తెలుసా? కేవలం 15 రోజులకు మాత్రమే సరిపోతుంది. ఆలోచించండి, 15 రోజులు. మరి ఆ 15 రోజుల తర్వాత పరిస్థితేంటి? దేశ ఆర్థిక వ్యవస్థ చక్రాలు ఆగిపోవా? ఇది ప్రతి ఒక్కరి జీవితం మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది. పెట్రోలు, డీజిల్ ధరలు చుక్కలనంటతాయి. ప్రతిరోజు ఆఫీసుకు వెళ్లే ఉద్యోగి నుండి పొలానికి నీళ్లు పెట్టే రైతు వరకు ప్రతి ఒక్కరూ దీని భారం మోయాల్సిందే. మొత్తం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆగిపోతుంది. ప్రత్యామ్నాయాలు లేవని కాదు, ఉన్నాయి. రష్యా నుండి చమురు తెప్పించుకోవచ్చు. కాని ఆ షిప్పులు మన దేశానికి చేరడానికి 50 నుండి 60 రోజులు పడుతుంది. మరి ఆ 50 రోజులు దేశం ఎలా నడుస్తుంది? అదే అసలైన సవాలు. సరే, ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మన ప్రభుత్వం ఊరికే కూచోలేదు కదా. మరి ఏం చేస్తోంది? ప్రభుత్వం 3 కీలకమైన అడుగులు వేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది దౌత్యం. ప్రధాని మోదీ వెంటనే యుఏఈ ప్రభుత్వంతో మాట్లాడి మన పౌరుల భద్రతకు హామీ ఇవ్వాలని కోరారు. రెండోది వ్యూహాత్మక అంచనా. ఇజ్రాయెల్ నాయకుడితో మాట్లాడి యుద్ధం ఏ దిశగా వెళ్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక మూడోది సైనిక సన్నద్ధత. మన నేవీని అరేబియా సముద్రంలో హై అలర్ట్లో ఉంచారు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకున్న ప్రభుత్వం వెంటనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీతో 1 గంటపాటు అత్యవసర సమావేశం పెట్టింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత స్థాయి బాడీ. మన పౌరుల భద్రత, చమురు సంక్షోభం, సముద్ర మార్గాల రక్షణ, ఈ 3 విషయాల మీదే చర్చించారు. సో ఇప్పుడు ముగింపుకొద్దాం. భారతదేశం ఇప్పుడు ఒక కత్తి మీద సాము చేయాల్సిన పరిస్థితిలో ఉంది. ఒకవైపు తన ప్రజలను కాపాడుకోవాలి, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా చూసుకోవాలి. అంటే చూడండి, ఒకవైపు మన ముందున్నది 80 లక్షల మంది పౌరుల భద్రత,
మరోవైపు దేశ ఇంధన భద్రత. ఒకదానికి సవాలేమో తరలింపు అసాధ్యం, ఇంకోదానికేమో నిల్వలు కేవలం 15 రోజులే ఉన్నాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ దౌత్యం మరియు సైనిక సన్నద్ధతతో మన దేశం ముందుకు వెళ్తోంది. ఎప్పుడూ మారుతూ ఉండే ఈ ప్రపంచంలో ఒక దేశం తన ప్రజల భద్రతను, అలాగే తన ఇంధన భద్రతను, ఈ రెండింటినీ ఒకేసారి ఎలా కాపాడుకోగలదు? ఇది ఇప్పుడు భారతదేశ విదేశాంగ విధానం ముందున్న అతి పెద్ద సవాలు. దీని గురించి ఆలోచించండి.